నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పిస్తే అసెంబ్లీకి రాను అని చెప్పి మొండిపట్టు పట్టుకుని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. మరి రేపు జరగబోయే అసెంబ్లీకి వైసీపీ వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే భయపడ్డారా, లేదు అంటే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీ అసెంబ్లీకి వెళ్తుంది అంటే చాలామంది చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సార్. మరీ ముఖ్యంగా కూటమి నేతలు ఇప్పటికే చాలాసార్లు 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలు రండి లడ్డూ వ్యవహారంపై మాట్లాడదామని వాళ్ళు సవాళ్ళు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక ఏంటి అయినా కుట్ర ఉందంటారా? ఏం జరుగుతుందంటారు? ఇక్కడ 3 అంశాల మీద అయితే మాట్లాడుతున్నారు. ఒకటి, అనర్హత వేటు గురించి భయపడుతున్నారా? రెండోది, అసలు వీళ్ళు ఇచ్చే జీతాలపైన ఆధారపడి లేము అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా రావడం ఏంటి అంటున్నారు. మరి ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టైం లాగే 11 నిమిషాలు మాత్రమే ఉంటారా? గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వచ్చేస్తారా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాభవం తర్వాత సాధారణంగానే చాలామందికి ఒక అవమాన భారం ఉంటుంది. కొంచెం ముఖం చల్లదు అంత. ఇప్పుడు సాధారణంగా ఎన్నికల వైపు సర్పంచ్గా ఓడిపోయినా, వార్డు మెంబర్గా ఓడిపోయినా 2-3 రోజులు బయటికి రాడు కదా ఎవడున్నా. అలాగే ఈయన కూడా నత్తగొల్లలాటోడు. నత్తగొల్ల అంటే తెలుసు నీకు? అది నత్త దాని అంతటా అది వెళ్తూ ఉంటుంది. ఎవడన్నా చప్పుడైతే లోపల దూరేద్ది నత్తగొల్లలోకి. అలాగా నత్తగొల్లలాటోడు ఇతను. అంటే నత్తలంటే చాలామందికి నది ఒడ్డున కట్ట ఉన్న వాళ్ళు తెలుస్తుంది. మామూలుగా చాలామంది నత్తగొల్లేట అనుకుంటారు. ఇతను మామూలుగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడు, అట్ ది సేమ్ టైం చాలా అహం ఉన్నవాడు. తను వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన వాతావరణాలు, నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశాడు, అంతకుముందు ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఆ ఏరియాలో ఆధిపత్యం ఉంది, తిరగలేని అధికారం. వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి సాగింది. అలాంటి వాతావరణం నుంచి వచ్చాడు కాబట్టి అతనికి ఏముంటుందంటే ఎవడైతే ఏంట్రా అన్న లెక్కలో ఉంటాడో. పైకి చూడటానికి జనాల్లోకి వచ్చినప్పుడు ఎర్రోళ్ళో చూస్తాడు, పిచ్చుపులు పిచ్చు ఎన్నక్కరిసిన వాళ్ళగా. చూసిన వాళ్ళు ఎంత మంచి చూడరా బాబు అనుకుంటారు. ఆ గదిలోకి వెళ్తే తెలుస్తుంది అసలు స్వరూపం. అప్పటికి ఎత్తాడు అన్నట్ల ముసుగు. ఇలాంటి వాడికి అంత దెబ్బ తగిలి అంతకుముందు ఎలక్షన్లో 151 సీట్లు వచ్చి తిరుగులేదురా బాబు నాకు 30 ఏళ్ళ దాకా మనం మడతెట్టేయచ్చు అనుకున్న వాడికి ఇలాంటి అనుభవం, చేదు అనుభవంలో పరమ భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అసలు అది ఊహించలేదు. జనాలందరికీ తెలిసిన, వాళ్ళ పార్టీలో చాలామంది తెలిసిన, మల్నాటోళ్ళు ఇతను అట్రప్లాప్ అయిపోతాడో, అడ్రస్ లేకుండా పోతాడని చెప్తున్నా కానీ అతనికి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. మనం ఎటు పరిస్థితుల్లో గెలుస్తున్నాం, మళ్ళీని ఎన్న తగ్గితో 10-20 సీట్లు తగ్గొచ్చు కానీ మళ్ళీ మనమే గెలుస్తామని కూడా వైనాట్ 175 నుండి ఏకంగా వైనాట్ కుప్పం అనేవాడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైతే బొమ్మ బొరిసి అయిపోయింది, తలుపు తీసిన వెంటనే అగాధం కనపడింది అని ఎవడన్నా, అలాగే అయిపోయింది అతని పరిస్థితి. కాబట్టి అతను కొంచెం చచ్చిపోయాడు అంటారు. అసెంబ్లీ రావడానికి ముఖం చల్లలేదు. అతనికి చూస్తే ప్రతిపక్ష హోదా లేదు. ప్రజలేమో నీకు ప్రతిపక్షం కూడా అనవసరమయ్యా అని చెప్పారు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు గారు కొంచెం మంచోడు కాబట్టి ఇక్కడ దాకా రానివ్వండి పర్లేదులే అన్నాడు. అడిగి రానివ్వరేమో డౌట్ వాళ్ళకి. ఇటు పోలీసు వాళ్ళు ఆపేసి ఇక్కడి నుంచి నడిచెళ్ళవయ్యా అంటారేమో. అంత దూరం నడిస్తే ఎన్నిసార్లు చేతులు పిసుకోవాలో. మామూలుగా అయితే ఒకసారి ఇలా కాసేపు పిసుకుంటే సరిపోద్ది. అంత దూరం నడవాలంటే కొంచెం నమస్కారాలు పెడతానికి అటు ఇటు ఉంటే వరకు ఇలాగ అనుకుంటే వెళ్తాడు. అలాగంటాం లేదు. అందరూ వింతగా చూస్తూ ఉంటారు. పైగా ప్రతి ఊళ్ళ చేతిలో ఫోన్లు ఉంటాయి. ఇతను నడుచుకెళ్తాం, ఇతను శాస్త్రాలు అన్నీ తీసేస్తూ ఉంటారు. అది తట్టుకోలేక అడిగితే రిక్వెస్ట్ చేస్తాడు, రానిమ్మన్నారు. వెళ్ళినట్టు అందంగా బాగానే ఇచ్చారు బాబు అనుకోకుండా నాకు చంద్రబాబు గారు తర్వాత ప్రమాణ స్వీకారం కావాలని ఆయన చేసిన అన్నీ ఎలాగిస్తారో అడగటం కూడా అర్థం ఉండాలి కదా. సరే అదిగో అలాగే ఇవ్వలేదు అన్నాడు. తర్వాత కాసేపు ఉండి వచ్చేసాడు అనుకుంటా. ఈయన మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానున్నాడు. ఆయన రావడం మానేయటమే కాకుండా వాళ్ళ చేత కూడా మానిపించారు. పాపం వాళ్ళందరికీ కూడా అసెంబ్లీకి కోరుకుంటారు. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అందరూ 4-3 పాత వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే కదా. వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని, ఆ ఫైల్ పట్టుకుని వెళ్ళాలని, మెడలో ట్యాగ్ చేసుకోవాలని, వాళ్ళందరూ టీవీలో చూడాలని కోరుకుంటుంది. సహజంగా ఉండి కోరిక అది. అధ్యక్ష అని పిలవాలని ఉంటుంది. ఇప్పుడు కృష్ణవంశీ గారితో సినిమా వచ్చింది. అందులో తనికెళ్ళ బర్నీ గారికి ఒక కోరిక ఏముంటుందంటే అధ్యక్ష అనాలనుకుంటూ ఉంటాడు. జగపతి బాబు గారు హీరో, సాగరమో ఏదో సముద్రం ఏదో సినిమా. అలాగే వీళ్ళందరికీ మనసులో ఉంటుంది. పైగా బోళ్ళది అచీవ్మెంట్ చేసినట్టు ఎమ్మెల్యే అవుతామంటే ఏ పార్టీ తరపున గెలిచినా, గాలిలో గెలిచినా, ఎలా గెలిచినా కానీ అదొక అచీవ్మెంట్ కదా వాళ్ళకి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రజలు, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ అవకాశం ఉపయోగించుకుంటే కొంతమంది ఆ ప్రివిలేజ్ కోసం పాకులాడినా, కొంతమందికి ప్రజల కోసం ఏదోటి మాట్లాడడం, మన ప్రజల తరపున ఏదోటి మాట్లాడడం,
అన్న తృప్తి కూడా ఉంటుంది. ఉమ్. ఇప్పుడు ఎలాంటి వాడికైనా ఆత్మసంతృప్తి కూడా కావాలి కదా. అవును. అదేమి లేకుండా చేయడం దుర్మార్గం. వాళ్ళు సరే ఇది ఎలాగ వెళ్ళనెత్తలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి ల్యాప్టాప్లని అవన్నీ ఇవన్నీ కొన్ని ఉంటాయి, ఇస్తూ ఉంటారు, పెన్లు ప్యాడ్లు. వెళ్ళినప్పుడు అలా కూడా తెచ్చేసుకోవచ్చు కదా. అలాంటివి లేకుండా చేస్తే ఒకసారి వెళ్ళి అన్నీ కలిపి మూటగడ్డ తెచ్చేసుకుంటున్నారు. ఉమ్. జీతాల్లో తీసుకుంటున్నారు. ఇది కనిపెట్టిన స్పీకర్ గారు వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఇలా కరెక్ట్ కదా అబ్బాయి, మీరు 60 రోజులు కంటిన్యూగా కానీ అసెంబ్లీ జరిగిన కంటిన్యూగా మానేస్తే కనుక మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎక్కడో పాయింట్ పట్టుకొచ్చాడు రఘురామకృష్ణరాజు గారు. ఉమ్. అది ఎప్పటి నుంచో ఉందో దాని ఎదురు లాక్కొచ్చాడు. లాక్కొచ్చేటోడికి దాని సమాధానం పడుతున్నారు గుంపు సభ్యులు. ఇది పూర్తి అవ్వకుండా బ్రేక్ చేస్తాడా, వస్తాడా, రాడా, ఓ చర్చ నడుస్తుంది. ఉమ్. ఆ చర్చ నడిచేటప్పుడు చాలామంది ఏమంటారంటే రాకుండా మానేసి డిస్క్వాలిఫై అయిపోతే ఏదో సింపతి కోసం ఎలక్షన్కి వెళ్తాడో అని ఒక వాదన ఉంది. ఉమ్. కొంతమంది ఏమంటారంటే అలా ఎలక్షన్కి వెళ్తే ఇప్పుడు వచ్చి ఏం పీకేడు, మళ్ళీ 11 మంది మళ్ళీ గెలిచి మాత్రం ఏం పీకుతాడులే అని జనం వదిలేరా అని ఇంకొకళ్ళు ఎంచుకుంటారు. ఉమ్. అది దెబ్బైపోతాడు. అంచేత అంత అవివేకమైన ఆలోచన చేయడు. ఓసారి రామకీర్తన పాడిన తర్వాత ఆ బుర్రబని ఇప్పుడు మైండ్ డల్గా ఉన్నప్పుడు నెత్తి టింగ్ మని కొడితే మళ్ళీ లైన్లోకి వస్తారు కదా. అలాగే జనం ముట్టుకేసారు. ఉమ్. ఆ ముట్టుకేసినట్టు కొంచెం లైన్లో ఉంటాడు కదా, అది కూడా ఉండదు. ఇతను మధ్యలో అది బ్రేక్ అవ్వకుండా ఒకసారి అలా చూపించి వెళ్ళిపోతాడు మొఖం. అంటే నువ్వు అలా చూపించి వెళ్ళిపోతే కుదరదు, నువ్వు వచ్చి కూర్చోవాలన్నారు వాళ్ళు. ఉమ్. ఎందుకంటే అలాగైతేనే నాజర్ నమోదు అవుద్ది. ఉమ్. కిందకు వచ్చి అక్కడికి వచ్చి సంతకం పెట్టేసి దొంగసాటికి వెళ్ళిపోతే కుదరదు అన్నారు. అది కూడా మీరు రాకుండా నో వర్క్ నో పే అనే మాట కూడా అనేసారు. అవును. దానికి ఏమన్నాడు ఈయన, మాకు జీతాలతో బతకాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎవరన్నారే జీతాలతో బతకాల్సిన అవసరం ఉన్నదని ఎవరన్నారో? మీరు మామూలుగా జీతాలతో బతకాల్సిన అవసరం లేదు, కానీ ఉమ్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ము తినకుండా మీరు ఉండలేరు. అన్యాయమైన అక్రమార్జన అనేటువంటిది మీకు కడుపు నిండా భోంచేసినంత తృప్తి. పైగా అధికారంలో లేనప్పుడు దాన్ని అంతా ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుని సర్దుకుని అన్నీ ఉమ్. ఏం చేస్తున్నాం అమ్మాయి అంటే పప్పులు గిప్పులు సర్దునని అంటారు కదా, ఇంట్లో డబ్బాల్లో పోసుకుంటారు కదా స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకుని. అవును. అలా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దొబ్బేసిన డబ్బులు అన్నిటిని అధికారంలో ఉన్నప్పుడు సర్దుకుంటూ ఉంటారు అన్ని డబ్బాల్లోని. నువ్వు డీమార్ట్కి వెళ్ళావనుకో రకరకాల కవర్లు వేసి ఇస్తారు కదా పప్పులు గిప్పులుని. అవును. అవి ఏం చేస్తావు, ఇంటి తెచ్చి అలా పడేవి కదా, ఉమ్. అవన్నీ డబ్బాల్లో గట్ట పోసుకుంటాం. అలా వీళ్ళు గోల్డ్ మీద, వెండి మీద, ఇలా భూముల మీద, ఆఫ్రికాలో పెట్టుబడుల కింద, ఒక లండన్లోనేమో సిరామిక్ షాపులు ఇలాంటివి పెట్టుకుని సర్దుకుంటున్నారు. అది వీళ్ళ మీద కేసులు పడిపోయి అన్నిటికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నాయో. ఉమ్. ఈ ఈ అడవుల్లో వాళ్ళు జీతం మీద ఎప్పుడూ ఆధారపడరు వాళ్ళు, అసలు నథింగ్ అది. అయితే కక్కుర్తి బుద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వ సొమ్ముతోటి వాళ్ళ ఇంటికి పాలు పోసి వాళ్ళు కూడా జీతం ఇప్పించేస్తారు, కూరగాయలు అమ్మి వాళ్ళు కూడా జీతం ఇప్పించేస్తారు. చూసాం మనం అవును. ఫైబర్ నెట్లోనే గట్ట మనుషులు పెట్టేసి. ఉమ్. కాబట్టి అతను కక్కుర్తి లేదని అనుకుంటాం లేదు. 40 కోట్ల రూపాయలు ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకుని సిగ్గు లేకుండా అక్కడే పెట్టుకున్నాడు. 2 లక్షల ఫర్నిచర్ కోసం కోడ శివప్రసాద్ గారు లాంటి పెద్ద మనిషిని మనం ఇలాంటి మాటలు అన్నాం, అవమానించాం. ఆయన పట్టుపోండ్రా బాబు అంటే కూడా ఆ లెటర్ని బేస్ చేసుకుని ఆయన మీద కేసు పెట్టి ఆయన అవమానం పాలు చేసి చచ్చిపోలే చేసాం అనేటువంటిది అస్సలు గుర్తురాదు వీళ్ళకి. ఇన్ని తప్పులు కింద పెట్టుకుని ఇప్పుడు ప్రజెంట్ సమస్యలు రాష్ట్రంలో ఈయన ఓడిపోయిన దగ్గర నుంచి ఇది అరాచక ప్రభుత్వం, దుర్మార్గం చేస్తున్నారు, అక్రమ అరెస్టులు, లేకపోతే పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు, డిఎస్సీ లేదు, 10 లక్షల ఉద్యోగాలు అవి, లేకపోతే అమరావతి అని, పోలవరం అని, లేకపోతే పెట్టుబడులు లేవని, ఈ మేమే తెచ్చేమని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా. లిక్కర్ గురించి, పోటు గురించి, అంటే లడ్డు గురించి, పరకామణి గురించి, ఇవన్నీ నువ్వు బయట మీరు మాట్లాడే అబద్ధాలన్నీ యథేచ్ఛగా మాట్లాడుతున్నావు. నువ్వు అదేదో ప్రజా సమస్యను నువ్వు భావిస్తే ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని నువ్వు అనుకుంటే అది ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలి. అది ఆథరైజ్డ్. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేది ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి వస్తారంటారా సార్, లేదంటే అనర్హత వేటు పడకూడదని మీరు అన్నట్టుగా వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోతారంటారా? నీకు ఆ ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఈ 19 నెలల్లో ఎందుకు హాజరవరు? ప్రజల పట్ల బాధ్యత ఉండి, అయ్యో ప్రజలు మమ్మల్ని 11 మందినైనా గెలిపించారు కదా, అసలు మొత్తానికి మీరు వద్దనుకుంటున్నాయి. ఆ బాధ్యత, దానికి తగ్గ బాధ్యత ఉంటుంది కదా. పోనీ నువ్వు సిగ్గేసి రాలేదానికి మిగతా వాళ్ళు ఎందుకు ఆపాలి? వాళ్ళన్నా వచ్చి ఆ నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించాలి కదా. నువ్వు ప్రభుత్వం మీద పోరాటం చేస్తానంటున్నావు. నువ్వు బయట చేసే పోరాటం ఏదో ఆథరైజ్డ్గా సాక్షాత్తు డైరెక్ట్గా నేరుగా ముఖ్యమంత్రి గారు నీకు ఎదుర్కొంటూ ఉంటాడు కదా. నువ్వు ఆ చర్చ పెట్టి ఆ చర్చలో పాల్గొని ఆయన ప్రశ్నించవచ్చు, నువ్వు సమాధానం రాబట్టవచ్చు. ఒకవేళ నువ్వు చెప్పాలనుకుని చెప్తే ప్రజలకి ఇంతకన్నా నేరుగా వెళ్తుంది, అక్కడ కూడా రికార్డు అవుద్ది. ఇన్ని వెసులుబాట్లు వదిలేసుకుని ఊరికే నువ్వు ఏదో రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టేసి, లేదంటే వాళ్ళ దొంగోళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, బూతులు తిట్టి వాళ్ళ దగ్గరికి నువ్వు పరామర్శలకు వెళ్ళి
ప్రదర్శనలు చేసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో దాక్కుని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి పనికిమాలిన డ్రామాలో ఈ ప్రదర్శనలు అవసరమా? ఇదే చెప్పాడు స్పీకర్ గారు, నో వర్క్ నో పే అని. దానికి మాకు డబ్బులు ఏం అవసరం లేదన్నాడు. కానీ ఖచ్చితంగా మీరు కక్కుర్తి బ్యాచ్ అని అర్థమవుతుంది. సరే ఇప్పుడు వచ్చావు, రేపు 11వ తారీఖుని వస్తారు. గవర్నర్ ప్రసంగంలో అది చింపేయడాలు గట్రా చేయడు బహుశా. చింపేస్తే ఓవర్ యాక్షన్ చేస్తే దోలు తీరిపోద్ది. ఇది వరకు అట్లా లేదు. ఇక్కడ ఇతను ఆ ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోయి ఆ రికార్డు అదేదో నిబంధనకి అనుకూలంగా ఉంటే అది ఇంకా చెడ్డ పేరు వస్తుంది. అతను మాత్రం చెడ్డ పేరు వచ్చినా ప్రజలు ఏమనుకున్నా అతను ఏమీ పట్టించుకోడు. తను చేయాలనుకుంది చేస్తాడు. అయితే ఏంటంటే నేను రాను అన్నా కూడా రాకూడదు. మడమ తిప్పడం మాట తప్పడం అన్నారు కదా, నువ్వు మామూలుగానే అతను మడం మెలికలు తిరిగిపోయి మామూలుగా మన మడం ఎలా ఉందా, దెయ్యాలు వెనక్కి తిరిగి ఉంటుంది. ఇతను దెయ్యమో మనుషులు తెలియదు కాబట్టి మెలికలు తిరిగిపోయి ఉంటుంది. ఏమనాలో ప్రజలు అర్థం చేసుకోవాలి. మాట తప్పడం అంటారు. అసలు ఈయన మాటే మాట్లాడు సరిగ్గానే, ఇంకేం తప్పడం ఏముంటుంది అందులో, సరైన మాటే మాట్లాడడం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా గౌరవ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోకుండా మార్షల్ చేత బలవంతంగా కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఎప్పుడన్నా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినా ఆటంకం కలిగించినా వాళ్ళందరినీ ఒకవేళ సస్పెండ్ చేసినప్పుడు కదలకపోయినా వాళ్ళు ఎత్తుకుని బయట తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అదేవిధంగా ఇక్కడ రివర్స్లో ఏం చేయాలంటే ఇతను వెళ్ళిపోతానన్న వాడిని వెళ్ళిపోనివ్వకుండా కూర్చోబెట్టాలి. మీరు వెళ్ళటానికి వీలేదని ఆదేశాలు ఇవ్వాలి. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినాలి, పవన్ కళ్యాణ్ గారు మంత్రులు మాట్లాడేది వినాలి. నువ్వు ఒకవేళ ప్రశ్నలు వేయకపోతే వాళ్ళే ప్రశ్నలు తీసుకుని వాళ్ళే సమాధానం చెప్తారు, చచ్చినట్టు నువ్వు వినాలనేటువంటి దాన్ని బలవంతంగా కూర్చోబెట్టాలి. ఒకవేళ ఆ ఒక్కరోజే కాదు, సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా ఇతన్ని వాళ్ళే బాధ్యత తీసుకుని హాజరయ్యేలా చూడాలి. దానివల్ల ఏంటంటే ప్రజలకు సందేశం వెళ్తుంది. ఈ ప్రభుత్వం వాళ్ళ అంతరాలు నడిపేసుకోకుండా స్కూల్కి ఎగ్గొట్టిన విద్యార్థిని స్కూల్కి తీసుకొచ్చి పాఠాలు బోధించినట్టుగా అతను సత్ప్రవర్తన కలిగేలాగా అతను బోధించి అతను మంచి మార్గంలో నడిచేలాగా తీర్చిదిద్దినట్టుగా వీళ్ళు వక్ర మార్గంలో వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టిన మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. ఆ పని చేయాలి. ఇతను కాదో కూడదని ఓవర్ యాక్షన్ చేసాడు అనుకోండి, అతనికి చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు వచ్చినా భయపడ్డా. కానీ ఇది నిర్బంధంగా అతను కూర్చోబెట్టాలి. నిర్బంధ విద్యలాగా, స్కూల్లో నిర్బంధ విద్య అంటారు కదా, అలాగా ఇతను నిర్బంధంగా అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. అప్పుడు ఆ ఎమ్మెల్యేలకు పైకి అమ్మ అన్నని ఎలాగ అంటారు కదా, లోపల భలే చేశారు బాబు అనుకుంటారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి, అతనికి వంతపాడే కొన్ని పారితోషిక మేధావులు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు ఇలాంటి కొంతమంది ఉంటారు కదా అతనికి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఐవైఆర్ కృష్ణారావు ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ కొంచెం బాధ మాట్లాడతారు. ఇది అప్రజాస్వామ్యం ఉంటారు. వీళ్ళు సమాధానం వాళ్ళు చెప్తారు. ఇది జరగాలి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.